స్వాగతం. ఈరోజు పైథాన్‌లో ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ అంటే ఏమిటో 'బాహుబలి' మూవీ క్యారెక్టర్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. మహిష్మతిలో అత్యంత లాయల్ వారియర్ అయిన కట్టప్ప, ప్యాలెస్ గేట్ దగ్గర నిలబడి ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఎవరు వస్తున్నారో చూసి ఏం చేయాలో డిసైడ్ చేయడం. ఆయన జాబ్ అంతా అంతే. మొదట ఆయన ఇలా అడుగుతున్నారు. ఇది అమరేంద్ర బాహుబలినా? అవును అయితే మోకరిల్లి ట్రూ కింగ్‌కి సేవ చేయండి. అది మీ ఇఫ్ పైథాన్ చెక్ చేసే ఫస్ట్ కండిషన్. అది బాహుబలి కాకపోతే మళ్ళీ చూడు. ఇదేనా భలాలడేవా? అవును అయితే క్రౌన్ ప్రిన్స్‌కి సర్వ్ చేయండి. అది ఎలిఫ్. మ్యాచ్ అవ్వడానికి సెకండ్ ఛాన్స్ ఎవరు మ్యాచ్ కాకపోతే. కట్టప్ప ఇంకా సర్వ్ చేస్తున్నారు. అయినా కింగ్డమ్‌ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అది ఎల్స్. మిగతావన్నీ ఫెయిల్ అయినప్పుడు ఎప్పుడు రన్ అయ్యే డిఫాల్ట్ ఫాల్ బ్యాక్. ఒక్క పాత్ మాత్రమే చూజ్ చేస్తారు. ఒక్క కింగ్ మాత్రమే మహిష్మతిలో ఒకేసారి రూల్ చేస్తారు. పైథాన్ టాప్ టు బాటమ్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు ఆపేస్తుంది. కట్టప్ప గేట్ దగ్గరికి వస్తున్న వ్యక్తి పేరుని క్యారెక్టర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాము. ఇప్పుడు అది బాహుబలి, ద ట్రూ కింగ్ అనే స్ట్రింగ్ని హోల్డ్ చేస్తుంది. ఇది మా ఎఫ్ కండిషన్ చెక్ చేసే వాల్యూ. గేట్ దగ్గర ఎవరు ఉన్నారో చూద్దాం. బాహుబలి దగ్గర వస్తోంది. కట్టప్ప తన డిసిషన్ తీసుకోవడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు కండిషన్ రాద్దాం. ఇఫ్ కీవర్డ్ చెక్ స్టార్ట్ చేస్తుంది. డబుల్ ఈక్వల్స్ అంటే కంపేర్ చేయడం, అసైన్ చేయడం కాదు. కోలన్ ఫోర్ స్పేస్ ఇండెంట్ అనేవి పైథాన్ రూల్స్. ఆప్షనల్ కాదు. ఎల్స్ బ్లాక్ అనేది కట్టప్ప యొక్క ఫాల్ బ్యాక్. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫైర్ అవుతుంది. ఇది హోల్ ఇంజిన్. వన్ కండిషన్, టూ పాసిబుల్ రోడ్స్. పైథాన్ ఏ రోడ్లో వెళ్తుందో చూద్దాం పదండి. జయ మహిష్మతి. ఇఫ్ కండిషన్ ట్రూ కాబట్టి పైథాన్ ఆ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి ఎల్స్ని స్కిప్ చేసింది. క్యారెక్టర్ని దేవసేనలా చేంజ్ చేయండి. లేదంటే అది ఫైర్ అవుతుంది. ఈ మిస్టేక్ చూడండి. టూ సెపరేట్ ఇఫ్ స్టేట్మెంట్స్. ప్రతి రన్లోనూ పైథాన్ రెండు కండిషన్స్ని ఇండిపెండెంట్లీ చెక్ చేస్తుంది. క్యారెక్టర్ బాహుబలి అయితే రెండు బ్లాక్స్ ఫైర్ అయ్యేవి. కట్టప్ప ఇలా పనిచేయడు. మ్యాచ్ దొరికితే చెక్ చేయడం ఆపేస్తాడు. రన్ చేసి ప్రాబ్లం ఏంటో చూడండి. వెయిట్, రెండు బ్లాక్స్ రన్ అయ్యాయా? అదే బగ్. రెండు సెపరేట్ ఇఫ్స్ షార్ట్ సర్క్యూట్ కావు. ఇప్పుడు ఆ చైన్ కట్టప్ప కళ్ళలాగా ఫేస్ బై ఫేస్ స్కాన్ అవుతూ పనిచేస్తుంది. క్యారెక్టర్ కట్టప్ప కాబట్టి ఫస్ట్ ఎలిఫ్ ఫెయిల్ అయితే సెకండ్ ఎలిఫ్ మ్యాచెస్ అయితే పాస్ అవుతుంది. పైథాన్ కట్టప్ప లైన్ ప్రింట్ చేసి ఎంటైర్ చైన్ ఎక్సిట్ అవుతుంది. ఆ ఎల్స్ రన్ అవ్వదు. మీకు ఎంత అవసరమైతే అంత ఎలిఫ్ బ్రాంచెస్ యాడ్ చేయవచ్చు. పైథాన్లో లిమిట్ ఏమీ లేదు. ఫుల్ చైన్ రన్ చేద్దాం. జయ మహిష్మతి. కట్టప్ప బ్రాంచ్ మాత్రమే ఫైర్ చేసింది. ఎల్స్ కంప్లీట్గా స్కిప్ అయిపోయింది. పైథాన్ ఫస్ట్ ఇఫ్ని హిట్ చేసింది. ఆ కండిషన్ 95, 90 కంటే గ్రేటర్ లేదా ఈక్వల్. అది ట్రూ. దాంతో కమాండర్ ప్రింట్ అయ్యింది. మిగతా ఎలిఫెల్స్ చైన్ స్కిప్ అయిపోయింది. స్ట్రెంగ్త్ 95. బిహైండ్ ద సీన్స్ పైథాన్ ప్రతి కంపారిజన్ రిజల్ట్ని ట్రూ లేదా ఫాల్స్గా స్టోర్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఒకే ఒక బ్రాంచ్కి ఎగ్జిక్యూషన్ని రూట్ చేస్తుంది. 95 స్ట్రెంగ్త్తో రన్ చేద్దాం. జయ మహిష్మతి. కమాండర్ ర్యాంక్ ఇచ్చారు. ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ వాల్యూస్లో లూప్ యూజ్ చేసి అన్ని 4 ర్యాంక్స్ని ఒకేసారి టెస్ట్ చేద్దాం. ప్రతి వాల్యూకి ఇఫ్ ఎల్స్ చైన్ ఫ్రెష్గా రన్ అవుతుంది. గేట్ దగ్గర ప్రతి కొత్త వారియర్ని ఇవాల్యుయేట్ చేసే కట్టప్పలాగే ప్రతి స్ట్రెంగ్త్కి దానికి సంబంధించిన ఇండిపెండెంట్ డెసిషన్ ఉంటుంది. ర్యాంక్ వేరియబుల్ రిజల్ట్ స్టోర్ చేస్తుంది. దాన్ని ఎఫ్ స్ట్రింగ్తో ప్రింట్ చేస్తాం. 4 వారియర్స్కి కూడా రన్ చేయండి. నలుగురు వారియర్స్, నలుగురు డిఫరెంట్ ర్యాంక్స్, ప్రతి ఒక్కరిని టాప్ టు బాటమ్ ఇండిపెండెంట్లీ ఇవాల్యుయేట్ చేశారు.